ఇప్పుడు ఏదైతే మనం చేస్తున్నాం, ఇప్పుడే వినాను 850 కోట్లు రూరల్లో అభివృద్ధి చేయడం అంటే ఇప్పుడుండే కష్టాల్లో అది ఒక శ్రీధర్ రెడ్డి వల్లే అయిందని కానీ నేను తెలియచేస్తున్నాను. ఎందుకంటే తనకుండే అనుభవం, తనకుండే కాంటాక్ట్స్, తనకుండే మెలకువలు ఈరోజు అవసరం. నాయకుడికి అన్నీ అవసరం. ఇంటెలిజెంట్ ఉండాలి, ధైర్యంగా ఉండాలి, బెదిరించిన బెదిరియాలి, ఎక్కడ తగ్గాలో తగ్గాలి. ఇవన్నీ కలిస్తేనే నాయకుడు. ఈరోజు మనకి ఇంకో అదృష్టం, మనకు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు అవడం. ఈరోజు రాష్ట్రంలో నేను పోయినప్పుడు చూస్తుంటా, ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు కాగితాలు తీసుకొని వస్తూ ఉంటారు, మాకు డబ్బులు ఇండి అని. అంటే ఎక్కడ నారాయణ గారి స్వార్థం కానీ ఏంటంటే నెల్లూరు మంత్రి, నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం ఆయనకు కానీ ఒక వ్యక్తిగత బాధ్యత. దీన్ని చాలా చక్కగా రూరల్ సిటీ రెండు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మెగా సిటీస్ ఎలాగున్నాయో అలాగా దూసుకెళ్తున్నాయి నెల్లూరు. దీనికోసం ఈరోజు ప్రత్యేకంగా నారాయణ గారిని కానీ నేను ఈ డయాస్ పైన అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగనే మన ఎంపీ గారు చాలా మంచి మనిషి, దాతృత్వం గల వ్యక్తి, ఫిలాంథ్రఫిస్ట్, ఎవరు పోయినా పని చేసి పెట్టే మనిషి. మనకు ఒక మంచి టీం ఉంది ఈరోజు నెల్లూరు పార్లమెంట్లో, నెల్లూరు జిల్లాలో. కాబట్టి నాయకులకు ఒకటే చెప్తున్నా, కార్యకర్తలకు ఒకటే చెప్తున్నా, ఇది ఒక సంక్షోభం. ఈ 850 కోట్లు చూసి అంతా బాగుంది అనుకోవద్దు, చాలా కష్టాలు ఉన్నాయి. అయితే నేను శ్రీధర్ రెడ్డి గారు మొన్నే మహానాడులో చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. కార్యకర్తలు ఎవరైతే కష్టపడారో వాళ్ళకి పెద్దపీట వేయాలి. ఎవరైతే మన కోసం మనం పార్టీలో రాకముందుగానే ఎవరైతే కష్టపడారో వాళ్ళని గుర్తించాలి అనేది తప్పకుండా తన మాట మీద నిలబడతాడని నాకు నమ్మకం ఉంది. ఎవరు కానీ అధైర్యపడాల్సిన అవసరంలా, ఇంకా సమయం, మంచి సమయం రాబోతుంది. మీ అందరికీ మంచి జరుగుతుంది. అదేవిధంగా కూటమి నాయకులతో కానీ కలుపుకొని తీసుకెళ్ళడం కానీ మంచి శుభసూచకం ఇది అందరినీ. ఎందుకంటే ఇంకా బాగా చేసి ఉండేవాళ్ళం మనం, ఇంకా జనసేనలో ఇంకా స్ట్రక్చర్ తయారవ్వలేదు. మేబీ తొందరగా తయారైతే ఇంకా మనం కలిసి గట్టిగా పనిచేసే రోజులు కానీ ముందు వస్తాయని కానీ తెలియచేస్తూ, మరోసారి ఈ యొక్క రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ, వచ్చిన నాయకులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నా. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.